హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్. చాలా మంది రిక్వెస్ట్ చేశారు కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలని చెప్పి. అయితే మొన్న ఎస్ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడింది. అలాగే దాంతోపాటు గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ తాలూకా సిలబస్ కూడా రిలీజ్ చేశారు. సో దీంట్లో కరెంట్ అఫైర్స్ తాలూకా వెయిటేజ్ ఎంతవరకు ఉంది, వాటిని మీరు ఎలా ట్యాకిల్ చేయాలనేది కూడా మీకు ఈ వీడియోలో మీకు కొన్ని ఇన్పుట్స్ అనేవి మీకు ఇస్తాను. అయితే ఇందాకే చూశాను 15,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ సపోర్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది కొన్ని నెగిటివ్ కమెంట్స్ పాస్ చేస్తున్నారు. సో అవన్నీ కూడా చాలా బాధను కలిగిస్తున్నాయి చెప్పాలంటే. కానీ మీకు ముందుగానే చెప్తున్నాను, ఈ వీడియోస్ ఓన్లీ 5-10% ఆస్పిరెంట్స్ మాత్రమే వర్కౌట్ అవుతున్నాయి. సో 90% వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. సో నేను రిక్వెస్ట్ చేసిందంటే ఈ 90% ఎవరైతే ఈ 90% కేటగిరీలో ఉండి ఈ వీడియో చూస్తున్నారో, మీరేంటే మీ దగ్గరలో ఉన్న కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. సో చాలా రెప్యూటెడ్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ప్లీజ్ అక్కడ జాయిన్ అవ్వండి. వాళ్ళు ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మీకు టీచర్స్ ఉంటారు. సో డెఫినెట్గా వాళ్ళ గైడెన్స్ మీకు హెల్ప్ అవుతుంది. సో నాది ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నేను చాలా వరకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ నేను క్రాక్ చేశాను. ఫ్రమ్ లో లెవెల్ నుంచి హై లెవెల్, అంటే యూపీఎస్సీ, ఎస్ఎస్సి అలాంటి డిఫికల్ట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా నేను క్రాక్ చేశాను. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నేను షేర్ చేస్తున్నాను. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను ఒక 0.01%. అందుకని చెప్పి ఈ టెక్నిక్స్ అందరికీ వర్కౌట్ అవ్వని నేను పబ్లిక్గానే మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మొన్న సమ్ సీటెట్ ఎగ్జామ్ అయింది. దాంట్లో రాఘవేంద్ర గారు నాకు వెబ్సైట్లో కమెంట్ చేశారనమాట. సో ఇక్కడ ఈ వీడియోస్ ఏవైతే టిప్స్ మీకు షేర్ చేస్తున్నానో అవి ఆయనకి చాలా హెల్ప్ అయ్యాయి. నెక్స్ట్ ఏంటంటే ఆయన ఎగ్జామ్లో ఈ టిప్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈయన 30 మార్క్స్ అనేవి ఎడిషనల్గా స్కోర్ చేయడం జరిగింది. సో 30 మార్క్స్ అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎడిషనల్ స్కోర్ కింద కన్వర్ట్ అయిందంటే అది నిజంగా అది గ్రేట్ థింగ్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాఘవేంద్ర గారు, మీరు నిజంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ని నాకు ఇచ్చారు. ఎందుకంటే లాస్ట్ వీక్ దాకా కొంచెం డిమోటివేటెడ్గా అనిపించింది. సో డెఫినెట్గా ఇది నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్. అండ్ ఇంకోటి మీకు చెప్తున్నానంటే దీంట్లో మీకు చెప్పినట్టు చాలా తక్కువ మందికి హెల్ప్ అవుతుంది. అలాగే మొన్న ఎస్ఐ ఎస్పెషల్లీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో ఒక 42 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు మెయిన్స్కి. అలాగే కానిస్టేబుల్స్ ఒక 28 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. సో ఇదొక రిజల్ట్. నెక్స్ట్ ఎస్ఎస్సి సీజర్ ఎగ్జామ్ మొన్న అయింది. సో దాంట్లో చాలామంది నాకు మెసేజ్ చేశారు. అంటే ఎస్పెషలీ జనరల్ స్టడీస్ పార్ట్ ఏంటంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా బూస్ట్ అయ్యాయి. ఎందుకంటే వీడియోస్లో ఉన్న టిప్స్, స్ట్రాటజీస్ అన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ అయ్యాయి. నెక్స్ట్ ఈ ఎస్ఎస్సి కాకుండా వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే టీఎస్పీఎస్సీ రాస్తున్నారు. సో డెఫినెట్గా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇక్కడ బూస్ట్ అయ్యని నాకు చెప్పారు. సో డెఫినెట్గా వీళ్ళందరూ కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కనీసం ఒక 20-30 మెంబర్స్ క్రాక్ చేసే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. సో ఇది నేను మీకు షేర్ చేయగలుగుతుంది పర్సనల్గా. నెక్స్ట్ ఏంటంటే మీకు ఒక వీడియో చేశాను అనమాట. ఏంటి అంటే స్పెషల్గా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవేంటే హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీ క్వశ్చన్స్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎలాగ ఆన్సర్ చేయొచ్చు, క్వశ్చన్స్ ఏ ఫార్మాట్లో ఉంటాయి, నెక్స్ట్ మీ స్కోర్ని ఎలా బూస్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా కొన్ని టిప్స్ చాలా డీటెయిల్గా మీకు ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. ఇది నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫీ కూడా చాలా మినిమల్ పెట్టాను, ఎందుకంటే ఎంతమంది సీరియస్గా చూస్తున్నారు అనేది నాకు ఒక ఐడియా క్రియేట్ చేయడం కోసం. నెక్స్ట్ ఏంటంటే ఒక 10-15 డేస్లో దీన్ని పబ్లిక్ కింద నేను కన్వర్ట్ చేస్తాను. సో దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎస్ఐ ప్రిలిమినరీ రిటన్ ఎగ్జామినేషన్ తరగ సిలబస్ మీరు చూసుకుంటే ఎస్పెషల్లీ జనరల్ స్టడీస్ పార్ట్, ఎందుకంటే చాలా మందికి అర్థమెటిక్ రీజనింగ్ ఐడియా ఉంది కాబట్టి నేను జస్ట్ ఓన్లీ జనరల్ స్టడీస్ మీద మీకు ఫోకస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ పార్ట్ ఏమి ఇచ్చారంటే మీకు జనరల్ సైన్స్. సో డెఫినెట్గా మీకు జనరల్ సైన్స్ అంటే మీకు బయాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఎందుకంటే నేను చాలా క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఫిజిక్స్ అనమాట. అయితే ఫిజిక్స్లో మెయిన్గా అప్లికేషన్ ఓరియంటెడ్ మీకు క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి మీరు టీఎస్పీఎస్సీ ఎస్ఐ పేపర్ చూడండి, అలాగే కానిస్టేబుల్ పేపర్, మీ ఈ రెండు చూసిన తర్వాత మీ ఫిజిక్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, అది కొంచెం భయంకరమైన క్వశ్చన్ అనేది నాకు అనిపించింది. సో డెఫినెట్గా మీకు కూడా అలాగే అనిపిస్తుంది. అందుకని మీరు ఫిజిక్స్ కన్నా మీరు బయాలజీ, కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటే మీకు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. సో ఫిజిక్స్ అప్లికేషన్ ఓరియంటెడ్ కాబట్టి 100% మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్, మీకు ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు అది యాడ్ ఆన్ అవుతుంది. అది జనరల్ సైన్స్. నెక్స్ట్ ఇక్కడ మీకు కొన్ని కీవర్డ్స్ యాడ్ చేశారు. ఏంటి? కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్. ఇక్కడ మీరు డివైడ్ చేసుకోవాల్సిన 3 కేటగిరీస్ అనమాట. ఇక్కడ 3 పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాంటెంపరీ డెవలప్మెంట్స్ అంటే ప్రెసెంట్ కరెంట్ అఫైర్స్ మీరు ఫోకస్ చేయాలి. అంటే ఏ డెవలప్మెంట్స్ అవుతున్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, నెక్స్ట్ వాటి ఇంప్లికేషన్స్ ఏంటి. సో డెఫినెట్గా ఇవి అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ మీకు కనిపిస్తాయి. ఒకసారి మీరు మొన్న యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూడండి. అలాగే
టీఎస్పీఎస్సీ ఎస్ఐ పేపర్ ఒకసారి చూడండి. సో దీన్ని బట్టి మీకు జనరల్ సైన్స్ అలాగే కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండింటి మీద మీకు ఐడియా వస్తుంది క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని. అలాగే నెక్స్ట్ ఇక్కడ డెవలప్మెంట్స్ దాని ఇంప్లికేషన్స్ కాబట్టి కంపల్సరీ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్. ఇక్కడ ఎవ్రీడే అబ్జర్వేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్కై ఎందుకు బ్లూ కలర్ ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు అడుగుతారు అనమాట. సో డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ మీరు వెళ్తే కంపల్సరీ సెక్షన్ అనేది ఎక్కువ మార్క్స్ వస్తాయి. అంటే కాంపిటీషన్ మీరు ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు. ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏం ఇచ్చారు, కాంటెంపరీ ఇష్యూస్ అన్నారు. సో నెక్స్ట్ ఇది కూడా కరెంట్ అఫైర్స్ రిలేటింగ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా చాలా వరకు స్టాంపేడ్స్ జరిగినాయి, అలాగే కొన్ని డిజాస్టర్స్ జరిగినాయి. సో ఇవన్నీ కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో కూడా ఒక ఫ్లో ఏమి ఇచ్చారంటే యాజ్ మే బీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ హ్యాస్ నాట్ మేడ్ ఏ స్పెషల్ స్టడీ ఆఫ్ ఎనీ సైంటిఫిక్ డిసిప్లిన్. అంటే యావరేజ్ లెవెల్లో ఉంటాయని క్వశ్చన్స్ మనకి తెలుస్తున్నాయి అనమాట. సో ఎవరికి అంత డీప్గా అప్లికేషన్ ఉండే అవసరం లేదు, జస్ట్ యావరేజ్ అనలిటికల్ మోడ్లో మీరు ప్రిపేర్ అయితే ఈజీగా ఈ సెక్షన్ అనేది మీరు స్కోర్ చేయొచ్చు. సో నేను మీకు ఇస్తుంది అంటే లాస్ట్ 6 to 12 months కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్, స్పెషల్లీ మీకు హిందూ పేపర్లో మీకు ఒక సింగిల్ పేజ్ ఉంటుంది. అంటే 4 weeksకి 4 pages అనమాట. సో లాస్ట్ 6 monthsలో మీరు చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ వాటి అప్లికేషన్ ఇంప్లికేషన్స్ కూడా మీకు దాంట్లో ఉంటాయి. సో హిందూ పేపర్ లాస్ట్ 6 to 12 months మీరు ఒకసారి చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పోర్షన్ ఒక సింగిల్ పేజ్ మాత్రం ఉంటుంది, వాటి మీద మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇంకోటి ఇచ్చింది అంటే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అన్నారు. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ కాదు, కరెంట్ ఈవెంట్స్ అన్నాడు. సో ఇక్కడ ఈవెంట్స్ అంటే మీకు ఏం వస్తాయి మీకు చెప్తాను. ఇక్కడ ఈవెంట్స్లో మీకు ఏంటంటే రిపోర్ట్స్ ఉంటాయి, సర్వేస్ ఉంటాయి, ఇండెక్సెస్ ఉంటాయి, కమిషన్స్, కమిటీస్, ప్యానల్స్, ఇవన్నీ కూడా మీరు న్యూస్ పేపర్లో చూడాలి. అలాగే పర్సన్స్ ఇన్ న్యూస్, అవార్డ్స్, స్పోర్ట్స్, ఇవన్నీ కూడా మీకు కరెంట్ ఈవెంట్స్లోకి వస్తాయి. సో కరెంట్ అఫైర్స్ అనేది డిఫరెంట్ థింగ్, కరెంట్ ఈవెంట్స్ అనేది ఒక డిఫరెంట్ థింగ్. సో మీరు ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది అంటే ఇవన్నీ కూడా ఎక్కువగా మనం చూసుకుంటే మన సివిల్ సర్వీస్లో ఇండెక్సెస్ మీద కొన్ని క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి, అలాగే కొన్ని రిపోర్ట్స్ కూడా మీకు ఇంపార్టెంట్, కమిటీస్ కూడా ఇంపార్టెంట్. ఈ పరంగా మీరు చదువుకుంటే మీకు డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఇచ్చారంటే హిస్టరీ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఇండియా ఎంఫసిస్ విల్ బి అంటే ఎంఫసిస్ అంటే మీకు ఏంటి స్పెషల్ ఇంపార్టెన్స్ విల్ బి ఆన్ బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్. అంటే డెఫినెట్గా ఇది అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ జనరల్ అండర్స్టాండింగ్ అంటే డెఫినెట్గా అనలిటికల్ మోడ్ క్వశ్చన్స్ మీకు కాంకర్ అవుతాయని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం ఇచ్చారు, 4 బ్రాడ్ డివిజన్స్ ఇచ్చారు. ఒకటి సోషల్ అంటే సొసైటీ ఎలా ఉంది, ఎకనామిక్ కండిషన్స్ అంటే ఎకానమీ ఎలా ఉంది, కల్చర్ ఎలా ఉంది, పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మీరు చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఏన్షియంట్ హిస్టరీ మీకు ఆల్రెడీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీకు ఒక వీడియో చేశాను. సో దాంట్లో మీకు సోషల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, కల్చర్ ఎలా ఉంది, పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు చాలా డీటెయిల్గా మీకు అనలైజ్ చేసి ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా మీరు ఒకసారి వీడియో చూడండి, మీకు హెల్ప్ అవుతుంది కంపల్సరీగా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్నారు. సో డెఫినెట్గా ఒక డిఫరెంట్ అప్రోచ్లో మీరు వెళ్తే కానీ హిస్టరీలో కూడా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశాలు ఉండవు. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి, జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇది మీరు ఫోకస్ ఏరియా మీరు పెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా వీళ్ళంటే జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు. సో ఇండియన్ జియోగ్రఫీ మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది అంటే ఫిజికల్ జియోగ్రఫీ. సో ఫిజికల్ జియోగ్రఫీలో మీకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి టీఎస్పీఎస్సీ ఎస్ఏ పేపర్ చూడండి, అన్నీ ఒకే టైప్ ఆఫ్ లింక్తో మీరు ఇచ్చారు. ఆ లింక్ ఏంటో మీరే కనుక్కోండి, ఎందుకంటే నేను చెప్పగలను. చాలా మందికి తెలియదు, నేను పర్సనల్గా కొంతమంది కలిసాను, వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఒక సింపుల్ లాజిక్తో ఒకే కాన్సెప్ట్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. సో అలాగా ఒక సింపుల్ లాజిక్తోనే మనం గెస్ చేయొచ్చు, ప్రెడిక్ట్ చేయొచ్చు జియోగ్రఫీ క్వశ్చన్స్ని. నెక్స్ట్ ఏంటి, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ అన్నారు. సో ఇక్కడ ఇండియన్ పాలిటీ అంటే చాలా ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది. సో దీంట్లో మీకు ఏంటి హై ఈల్డ్ టాపిక్స్ అనే ఒక వీడియో చేశాను, అలాగే హిస్టరీలో హై ఈల్డ్ టాపిక్స్ అనేది ఒక వీడియో చేశాను. సో ఇక్కడ హిస్టరీలో నేనేంటే ఒక 200 పాత క్వశ్చన్ పేపర్ని లైక్ యూపీఎస్సీ, ఎస్ఎస్సి, స్టేట్ పిఎస్సీ పేపర్స్ని అన్ని కూడా అనలైజ్ చేసి మీకు ఈ 200 క్వశ్చన్ పేపర్స్ నుంచి కొన్ని హై ఈల్డ్ టాపిక్స్ అనేది ఇచ్చాను. మొన్న రీసెంట్ ఎగ్జామ్స్లో కూడా ఈ హై ఈల్డ్ టాపిక్స్ 90% క్వశ్చన్స్ పడ్డాయి. సో డెఫినెట్గా ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది. అలాగే ఇండియన్ పాలిటీలో కూడా హై ఈల్డ్ టాపిక్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ఎకానమీ చూసుకుంటే కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్. ఇక్కడ అకౌంటింగ్ అంటే చాలా మంది నేషనల్ ఇన్కమ్ అనుకుంటారు, కాదు, నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ మీరు కంపల్సరీ చూడాలి. అంటే ఓవరాల్ ఏమేమి వస్తున్నాయి నేషనల్ అకౌంటింగ్ టాపిక్స్లో అని చూసుకోవాలి. నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంది, నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ఉంది, అలాగే ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది, ఫిజికల్ పాలసీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, ఇవన్నీ కూడా మీరు ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఇంక్లూడింగ్ ద కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్, రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. సో ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ అనేది మనకి ఫోకస్ చేయాలి. పొలిటికల్ సిస్టమ్ అంటే మీకు వచ్చేస్తుంది పాలిటీలోకి. అలాగే ప్లానింగ్ మీద మీకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ప్లానింగ్ మనకి పాలిటీలో ఉంది, ఎకానమీలో కూడా ఉంది.
సో ఇవి ఇంటర్లింక్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. సో ప్లానింగ్ అంటే మీకు ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ మీరు చూసుకోవాలి. అలాగే దీని నుంచి కూడా చాలా వరకు క్వశ్చన్స్ మనకు కనిపిస్తాయి. సో నీతి ఆయోగ్లో ఆ కంపోజిషన్ ఏంటి, వాటి పవర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఆ డిఫరెన్సెస్ అనేవి ఐడెంటిఫై చేసుకోవాలి. అలాగే ఎకనామిక్ రిఫార్మ్స్, ఎల్పిజి గురించి మీకు బాగా తెలుసుకోవాలి. అయితే దీనికి నేను మీకు సజెస్ట్ చేస్తున్నానంటే ఎన్సీఆర్టీ క్లాస్ 11 బుక్స్ ఉంటాయి, పాలిటీ, ఎకానమీ. సో దాన్ని ఒకసారి మీరు ఒక బేసిక్ రీడింగ్ ఒకసారి ఇవ్వండి. సో దీంట్లో మీకు ఏంటి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయని నేను అన్ను, కానీ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ లెవెల్ మీకు వస్తుంది. సో ఇది ఒకటి మీరు చూసుకోవాల్సింది. నెక్స్ట్ హిస్టరీకి అంటే నా సొంత మెటీరియల్ ఉంది, నేను కంపైల్ చేసింది, అది చదువుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మేము అదే ఫాలో అయ్యాను కొన్ని ఇయర్స్ నుంచి. సో దాని నుంచి చాలా క్వశ్చన్స్ నాకు వచ్చాయి. అలాగే జియోగ్రఫీ ఆఫ్ ఇండియా కూడా, ఫిజికల్ జియోగ్రఫీకి నాది ఓన్ కంపోజిషన్ ఉంది. అయితే ఈ జనరల్ సైన్స్కి కరెంట్ ఈవెంట్స్ కూడా కంపోజిషన్ ఉంది, కానీ ఇవన్నీ అంటే హై లెవెల్. ఎందుకంటే నేను ఐఏఎస్ ఛానల్స్లో ప్రిపేర్ చేస్తాను కాబట్టి అది మీకు చాలా హై లెవెల్ అవుతుంది. సో ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాంటెంపరీ డెవలప్మెంట్స్ మీద జస్ట్ డిసెంబర్ నుంచి జూలై చూసుకుంటే నా కంటెంట్ టోటల్ 338 పేజెస్ ఉంది. అంటే ఇది మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది నాకు ఎస్టిమేషన్ తెలియదు. సో అందుకే మీకు అది షేర్ చేయట్లేదు. కరెంట్ ఈవెంట్స్ అంటే మీకు జనరల్ మ్యాగజైన్స్లో మీకు ఉంటుంది కాబట్టి మీరు పెద్ద ఫోకస్ చేయాల్సిన పని లేదు. జస్ట్ కరెంట్ ఈవెంట్స్ మీకేంటే జీకే టుడే లాంటి వెబ్సైట్స్ ఉంటాయి, అలాగే జాగరణ్ జోష్ లాంటి వెబ్సైట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే సరిపోతుంది కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్కి. సో ఇది మెయిన్గా జనరల్ స్టడీస్ వాళ్ళకి ఓవర్వ్యూ ఎస్ఏ ఎగ్జామ్కి. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే మనకి గ్రూప్ 2 సర్వీస్ తాలూకా స్క్రీన్ టెస్ట్ సిలబస్లో మీకు స్టార్టింగ్ ఏమి ఇచ్చారు, కరెంట్ అఫైర్స్, ఇష్యూస్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అన్నారు. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన కీవర్డ్ ఏంటి, ఇష్యూస్. సో కరెంట్ అఫైర్స్లో మీకు ఇష్యూస్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏవేవి ఉన్నాయి అంటే పాలిటీ పరంగా చదువుకోవాలి, ఎకానమీ పరంగా చదువుకోవాలి, సొసైటీ పరంగా చదువుకోవాలి, సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్స్, స్పోర్ట్స్, కల్చర్, గవర్నెన్స్. సో పాలిటీ అండ్ గవర్నెన్స్ ఒక సెగ్మెంట్ కాబట్టి వదిలేయండి. అంటే ఓవరాల్గా మీరు ఇష్యూస్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఇష్యూస్లోనే మనకి స్టాటిక్ ప్లస్ డైనమిక్ పార్ట్ కవర్ అయిపోతుంది. అంటే ఇది మీకు కరెంట్ అఫైర్స్ మీరు చదువుకుంటే మీకు ఒకసారి మీ మెయిన్ సిలబస్ చూడండి, ప్రిలిమ్స్ సిలబస్ చూడండి. కరెంట్ అఫైర్స్ నుంచే మీకు 60 to 70% సిలబస్ అనేది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ లింక్ అవుతుంది. ఇది చాలామంది తెలియదు. సిలబస్ని ఒకసారి ఎవరైతే క్లియర్ అనలైజ్ చేస్తారో వాళ్ళు ఇది పాయింట్ పట్టుకుంటారు. సో డెఫినెట్గా మీకు ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్లో మీకు కామన్గా ఇది ఉంది. సో డెఫినెట్గా ఇది అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ ఇష్యూస్ని ఎలా మనం ట్యాకిల్ చేయాలనేది మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే లాస్ట్ మంత్ ఆగస్ట్లో అర్బన్ గవర్నెన్స్ డైరెక్టరీ ఎడిటర్ మేయర్స్ ఇది ఒక న్యూస్ ఉంది మనకి. అయితే మనకి ఒక న్యూస్ని ఎలాగా డిఫరెంట్ సెగ్మెంట్స్ అంటే ఒక హాలిస్టిక్ అప్రోచ్లో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. అయితే ఇది ఉంది కదా, ఎందుకు ఇది న్యూస్లో ఉందని ఫస్ట్ మనం ఆలోచించాలి. అయితే ఇక్కడ ఫస్ట్ బేసిక్ లెవెల్ ఏంటి, ప్రైవేట్ మెంబర్స్ బిల్. ఇది ఇంట్రడ్యూస్ చేశారు పార్లమెంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్ క్వశ్చన్ ఏంటి, ప్రైవేట్ మెంబర్స్ బిల్. మీకు కిందకే చెప్పాను, ఎన్సీఆర్టీ క్లాస్ 11 బుక్ పాలిటీ ఎవరు చదువుతారు దాంట్లో ఇది క్లియర్గా మెన్షన్ చేస్తుంది ప్రైవేట్ మెంబర్స్ బిల్ అంటే ఏంటో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సో బేసిక్స్ లేకుండా మనం న్యూస్ పేపర్ని అర్థం చేసుకోలేం, చాలా కష్టం అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బేసిక్స్ ఉండాలి కాబట్టి ప్రైవేట్ మెంబర్స్ బిల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇది ఎందుకు న్యూస్లో ఉందో మనం ఫస్ట్ తెలుసుకోవాలి, దాని బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ మనం తెలుసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ అంటే కొంచెం డీటెయిల్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఐఏఎస్ రేంజ్ కాబట్టి మీరు పట్టించుకోండి, ఇంత డీటెయిల్గా మీకు అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఎందుకు ఇది అవసరం, నెక్స్ట్ ఏంటంటే కరెంట్ సినారియో ఎలా ఉంది, ప్రెజెంట్ పొజిషన్ ఎలా ఉంది, అలాగే ఏ చేంజెస్ బిల్ నుంచి వస్తున్నాయి అంటే పాలిటీ గవర్నెన్స్ పరంగా మీకు చెప్తున్నాను. ఇది ఏ చేంజెస్ ప్రపోజ్ చేస్తున్నారు, వాటి ఇంపాక్ట్ ఎలా ఉంది, మెయిన్ ఛాలెంజ్ ఎక్కడ ఉంది, తర్వాత ఫైనల్గా సొల్యూషన్ ఇది మేము చూసుకుంటాం, ఎందుకంటే ఆన్సర్ రైటింగ్లో మాకు హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఇలాగ ఒక ఇష్యూని డిఫరెంట్ యాంగిల్స్లో మీరు లింక్ చేసుకుంటే అంటే ఒక స్టాటిక్ ప్లస్ డైనమిక్ పార్ట్లో వెళ్తే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఇంకేంటంటే కరెంట్ అఫైర్స్ అనేది మేబీ ఒక డిసైడింగ్ పేపర్ అవ్వచ్చు, ఎందుకంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ ఈ ఇష్యూస్ పరంగా ఇస్తే మాత్రం దొరికిపోతాం. ఎందుకంటే ఇక్కడ కల్చర్ కూడా ఇచ్చారు, ఆర్ట్ అండ్ కల్చర్ అనేది ఒక ఏరియా, మీరు ఒక సెక్షన్, నెక్స్ట్ పాలిటీ గవర్నెన్స్ అనేది ఒక సెక్షన్, ఎకానమీ పార్ట్, నెక్స్ట్ సొసైటీ ఒక పార్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పార్ట్, స్పోర్ట్స్ అనేది ఒక పార్ట్. సో ఇలా డిఫరెంట్ పార్ట్స్ కింద మీరు కేటగరైజ్ చేసుకొని ఇష్యూస్ని దాంట్లో పెట్టుకోవాలి. అంటే ఒకసారి మీరు లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ని మీరు చాలా క్లియర్గా అనలైజ్ చేసుకోవాలి. సో పాలిటీ అండ్ గవర్నెన్స్ పరంగా ఏం వస్తున్నాయి, ఎకానమీ పరంగా ఏం వస్తున్నాయి, సొసైటీ పరంగా అంటే సోషల్ ఇష్యూస్ ఏం వస్తున్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఏం వస్తున్నాయి, ఆర్ట్ అండ్ కల్చర్ పరంగా ఏం వస్తుంది, అలాగే స్పోర్ట్స్ పరంగా ఏం వస్తున్నాయి. సో ఇలాగ ఈ బ్రాడ్ సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసుకొని ఒక్కొక్క ఇష్యూని దీంట్లో వేసుకోవాలి, బాగా అనలైజ్ చేసుకోవాలి. సో డెఫినెట్గా మీకు ఇక్కడ స్టాటిక్ ప్లస్ డైనమిక్ అప్రోచ్ అవసరం.
సో ఇది మనకి కరెంట్ అఫైర్స్ని ఎలా ట్యాకిల్ చేయాలి గ్రూప్ 2 అనేది మీకు ఒక సింపుల్ ఓవర్వ్యూ. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కాన్స్టిట్యూషన్ని పరంగా సిలబస్ ఏముంది, అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా పరంగా మీకు చాలా డీటెయిల్ అనాలిసిస్ ఒక వీడియో చేశాను. సో ఇన్ కేస్ మీరు కనుక చూడకపోతే ప్లీజ్ ఒకసారి వాచ్ చేయండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. డెఫినెట్గా మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను, కరెంట్ అఫైర్స్ ఎలా ట్యాకిల్ చేయాలి బోత్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 వాళ్ళకి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please subscribe to our channel IAS APPSC TSP Lectures. Thank you.